హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట. తెలుగు కమెడియన్ ఫిష్ వెంకట్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే కమెడియన్ ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించింది. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ ఎదుటి వ్యక్తిని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. గత 9 నెలలుగా కిడ్నీ సమస్యలతో డయాలసిస్ చేసుకుంటూ వస్తున్న ఆయన తాజాగా మరోసారి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఫిష్ వెంకట్ యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చికిత్స సంబంధించిన ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ఉన్నామని, సహాయం చేయాలని కుటుంబ సభ్యులు దాతలను వేడుకుంటున్నారు. అనారోగ్యానికి గురైన తర్వాత కూడా ఫిష్ వెంకట్ ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. మందు, సిగరెట్ మొదలు పెట్టడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు సినీ నటుడు ఫిష్ వెంకట్. అయితే వెంటిలేటర్ పై ఉన్న ఫిష్ వెంకట్ ప్రస్తుతం ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నారు. వెంకట్ కిడ్నీలు ఫెయిల్యూర్ అవడంతో 9 నెలల నుంచి డయాలసిస్ తీసుకుంటున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో డయాలసిస్ తో పాటు ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరమని వైద్యులు అంటున్నారు. గతంలో చికిత్సకు డబ్బులు లేక గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న విషయం తెలిసిందే. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్ అంటే కొందరు గుర్తొస్తారు. ఇక అలాంటి వారిలో ఫిష్ వెంకట్ కూడా ఒకరు. మెయిన్ విలన్ పక్కన ఉండే పాత్రలో బోల్డని సినిమాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో తొడకొట్టు చిన్న అనే డైలాగ్తో తెగ పాపులర్ అయిపోయారు. ఇక టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ కూడా కలిసి పనిచేశారు ఫిష్ వెంకట్. అయితే ప్రస్తుతం ఫిష్ వెంకట్ దయనీయ స్థితిలో ఉన్నారు. దాతలు ఎవరైనా సరే సాయం చేస్తే కోలుకునే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. కాగా 4 ఏళ్ల క్రితమే ఆయనకి బీపీ, షుగర్ రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో ఆపరేషన్ కూడా చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.